వీళ్ళు ఏ రకమైనటువంటి ప్రక్షాళన చేశారు ఓటర్ల జాబితాలో అని చూస్తే మీకు 26,000 పేర్లండి. మొత్తం బీహార్‌లో ఉన్నటువంటి ఆ 7.42 కోట్ల లిస్ట్‌లో 26,000 పేర్లు అర్థం పర్థం అంటే ఏబీసీడీలు జీడీ రాశారు చూడండి అలాంటివి. జిబ్రిష్ అంటారే ఆ రకమైనటువంటి పేర్లు. ఏం ప్రక్షాళన జరిగింది? లేదు. 5.2 లక్షలు అంటే 5,20,000 ఓట్లు డూప్లికేట్ ఓట్లండి. మన అధ్యయనం చేసి తెలిసింది. వాళ్ళు ఫైనల్ లిస్ట్ ప్రకటించిన తర్వాత ఇది చేసాము అని 7.42 లక్షల ఓటర్లు ఇది ఫైనల్ జాబితా అన్న తర్వాత అది అధ్యయనం చేస్తే అందులో 26,000 ఓట్లు జిబ్బరిష్ అండి, 5.2 లక్షల ఓట్లు డూప్లికేట్ అండి, 6,000 ఓట్లు జెండర్ సరిపోవట్లేదు, అంటే ఆడ మగ ఇంకొక మూడో లింగం అని ఉంది కదండి ట్రాన్స్జెండర్, ఆ మూడు కాకుండా ఏదో రాసేసారండి. అవి 6,000 అండి. 51,000 ఓట్లు ఫాల్టీ రిలేషన్షిప్స్, అంటే మామూలుగా తల్లిదండ్రుల పేర్లు కానీ భర్త పేరు కానీ రాస్తారు కదా, ఆ మూడు కాకుండా మావయ్య పేరని లేకపోతే బాబాయ్ పేరుని రాస్తారండి. ఎవరు రాస్తున్నారు? ఎలా వచ్చాయి ఇవన్నీ? అవి ప్రక్షాళన చేయలేదండి. ఇది ఫైనల్ లిస్ట్లో చెప్తున్నాను. ఇది ఇంకోటి ఇంతకన్నా ఘోరమైంది ఏంటంటే 12 లక్షల ఓటర్ల చిరునామాలు తప్పండి. 12 లక్షల ఓటర్ల చిరునామాలు తప్ప. ఇంతకన్నా ఘోరం చెప్తాను మీకు 24 లక్షల ఇళ్లల్లో 10 కన్నా ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారని నమోదండి. ఇలా 10 కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్నారు అని చెప్పినటువంటి ఓటర్ల సంఖ్య 3.2 కోట్లండి. 3,20,00,000 అండి. 3,20,00,000 అండి. అంటే ఈ 10 కన్నా ఎక్కువ అంటే మీరు 10, 11 అనుకుంటారేమో, కాదు. ఒక్కొక్క ఇంట్లో 509 మంది, 409 మంది, 230 మంది, 256 మంది, 340 మంది, 150 మంది ఒకే ఇంట్లో ఒకే చిరునామా. ఈ 509, 409 2 పరిశీలన చేశారండి జర్నలిస్టులు. అసలు 509 మంది ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో చూద్దాం వెళ్ళారండి. 409 మంది ఉన్నటువంటి ఇల్లు ఎలా ఉంటుందో చూద్దాం వెళ్ళారండి. ఆశ్చర్యం ఏమిటంటే అసలు ఇల్లు లేదండి. ఇల్లే లేవు. అంటే 409 మందిని ఒక ఫిక్టీషియస్ అడ్రస్లో నమోదు చేశారండి. 509 మందిని ఒక ఫిక్టీషియస్ అడ్రస్లో నమోదు చేశారండి. అలా ఎన్ని చేశారు? ఇది 3 నియోజకవర్గాల్లో చేసినటువంటి సర్వేలో ఈ 509, 409 తేలిందండి. ఇది మొత్తం రాష్ట్రం అంతా చూస్తే 3,20,00,000 మంది ఇలాంటి బాబత్ తేలిందండి. ఎవరు వీళ్ళందరూ? సో అంటే దాని అర్థం ఏమిటి? మీరు దీన్ని ప్రక్షాళన చేయడానికి చేయలేదు, విదేశీయులు తీయడానికి చేయలేదు. మీరు చేసిందల్లా ఏంటయ్యా చివరికి తేలిందంటే మీరు ముస్లింలను తీసేశారు పెద్ద సంఖ్యలో, దళితులను తీసేశారు, మహిళలను తీసేశారు, ఆదివాసీలు తీసేశారు. ఇది జరిగింది. 12 రాష్ట్రాల్లో జరుగుతుందండి. 12 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి దాంట్లో మనకి తెలియంది ఏమిటంటే దగ్గరగా 13-14% ఆ రాష్ట్రాలు యావరేజ్ చూసుకుంటే సగటున ఈ 12 రాష్ట్రాల్లో దగ్గరగా ఒక 15%, 13 నుంచి 15% ఓటర్లను తొలగిస్తున్నారండి. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా. ఇప్పుడు నిన్నే మనకి 6వ తారీఖున యూపీ లిస్ట్ బయటకు వచ్చిందండి. వాళ్ళు తీసేసినటువంటి 2,80,00,000 మంది తీసేశారు. తమిళనాడులో ఇప్పుడు టార్గెట్ ఇప్పుడు ఉన్నటువంటి సంఖ్య ఫైనల్గా ఎంత, ఒక 1,00,000 ట్వీట్లు అంతే ఉంటుంది. ఇది కూడా ముందు 2.93 అన్నారు, 2.83 వచ్చింది అనుకోండి, 2.83. ఇప్పుడు తమిళనాడులో 93 లక్షల మంది అండి. ఏమండి 93 లక్షల మందిని తీయడానికి సిద్ధపడ్డారండి ఇప్పుడు తమిళనాడులో. అండ్ గుజరాత్లో 72 లక్షల మంది అండి, వెస్ట్ బెంగాల్లో 58 లక్షల మంది, మధ్యప్రదేశ్లో 30 లక్షల మంది అండి, రాజస్థాన్లో 43 లక్షల మంది అండి, ఛత్తీస్గఢ్లో 28 లక్షల మంది అండి, కేరళలో 21 లక్షల మంది అండి, ఉత్తరప్రదేశ్లో ఇంత చెప్పాను 2.83. అయితే ఇదంతా ఏమిటి?